सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुर तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितहे रसद्हेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहसितेक्षणां ससदचापपाशां कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपा कुसुमभासुरां జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమోర్జవి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమోర్జం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం, పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరును బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాల సర్పదోషం, కుజ దోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్ళి జరిగేటప్పటికి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యమైనది అంటే పెళ్ళి జరగాలి అనేటట్లయితే, పెళ్ళి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనగానే, ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పింది బరువుగా చెప్పేది అంటే, తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కలియకుంటుందా ఉండదా, విడబడిపోతారా, అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు సెటిల్ అయిపోతారు.
సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు, మా దగ్గరికి వస్తారు. ఏమండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఇవాళ మీకు కుదరదు చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగాలి, కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశికి మార్చి 30 వరకు, జరిగిపోయిన మార్చి 30 వరకు ఏలినాటి శని. ఈ ఏలినాటి శని అయిపోయింది అంటే శని మళ్ళీ వక్రించి అష్టమంలోకి వచ్చి మరి నవంబరు 27 వరకు ఈ రాశి వాళ్ళు చాలా అష్ట కష్టాలు, చెప్పటానికి వీలుగానటువంటి కష్టాలని కూడా పడ్డారు. కానీ ఇప్పుడు కూడా సరిగా చెప్పాలంటే శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. శుక్రుడు వల్ల వివాహం కాకపోతే వివాహం అవుతుంది కాదండి, భార్యాభర్తలకు ఏదైనా తేడా వచ్చుంటే ఆ తప్పులు దిద్దుకొని కలిసి ఉండగలుగుతారు. బుధుడు బాగున్నాడు, వ్యాపారాలు బాగుంటాయి. ఈ వ్యాపార రీత్యా మాత్రం సకల వ్యాపారాలు కూడా ఏ వ్యాపారం అయినా సరే బాగానే ఉంటుంది. జాయింట్ వ్యాపారాలు పనికిరావు. తర్వాత వ్యవసాయదారులకు బాగానే ఉంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది. బిల్డర్లు, ఇళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉంది. కళాకారులకు బాగుంది. మో 3 నక్షత్రాలు ఇప్పుడు చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి ఏంటంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఇవి కలిసి కర్కాటక రాశి అయింది. ఈ కర్కాటక రాశి నీది అని నువ్వు నిర్ణయం చేసుకోవాలంటే నీది నువ్వు పుట్టినప్పుడు పుష్యమి నక్షత్రం 4వ పాదం, పునర్వసు నక్షత్రం 4వ పాదం అన్నా కావాలి. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం కలిసి కర్కాటక రాశి ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాలంటే సప్తమంలో కుజుడు పడ్డారు. ఈ సప్తమంలో కుజుడు పడటమే కాకుండా ద్వాదశంలో గురువు పడ్డాడు. ఈ రాశి వాళ్ళకి కుజ గురువులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. మరి ఎట్లయినా సరే తగాదాలు బాగా ఎక్కువ వస్తాయి. ఎట్లా తగాదాలు వస్తాయంటే నీ నోరే నీకు తగాదా తెచ్చిపెడుతుంది. ఇంటికి వెళ్ళి ఏమయ్యా మీ ఇంటికి వెళ్తే నీ మీ నాన్నున్నాడురా అని అడిగిన దానికి, నీ అమ్మ మొగుడున్నట్రా అన్నదానికి అర్థం ఒకటే. కానీ మీ నాన్న మాట సౌమ్యంగా ఉంటుంది, నీ అమ్మ మొగుడున్నాడురా అంటే మరి వ్యతిరేకంగా ఉంటుంది. అదే కాదు, కొంతమంది ఇట్లాంటి టైంలో మనుషులు వ్యంగ్యంగా మనిషిని విమర్శించేట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంటికి వచ్చి అరే మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే వంట చేస్తున్నాడు, మేమేం ఏం చేస్తుందంటే గడ్డం చేసుకుంటుంది అంటాడు. ఇట్లాంటి మాటలు ఏమవుతాయి, అవతల వాళ్ళకి చిర్రెత్తిపోతుంది. నేను మనిషిలాగా కనబట్టలేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు అని తిట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు వల్ల, సప్తమంలో కుజుడు వల్ల భార్యాభర్తలకి విపరీతమైన విరుద్ధమైన తగాదాలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుంది. అదే కాదు, భార్యకు అనారోగ్యం, నెలసరి సరిగా రాకపోవటం, వచ్చే వారు బ్లీడింగ్ రావటం, ఆపరేషన్ చేసేసి బిడ్డ సంచి తీసేసే పరిస్థితి రావటం, ఇట్లాంటివన్నీ కూడా సప్తమంలో కుజుడు ఉంటే ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తాయి. అందులో పైన రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాల సర్పదోషం, కుజ దోషం ఈ కర్కాటక రాశికి ఇట్లా ఉంది. దీనివల్ల భార్యకు పూర్తిగా అనారోగ్యం వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా ఉంటుంది. 10 వంతులు ఆదాయం వస్తే 90 వంతులు ఖర్చు. ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడే లక్షణాలు కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళు దీని నుంచి బయటపడాలి. ఈ బయటపడాలంటే కూడా
మీ ఇష్టదైవాన్ని పూజించాలి. ఇష్టదైవాన్ని పూజించడమే కాదు, అందరికీ తేలిక ఏంటంటే కష్టం వచ్చినప్పుడు భార్య తేలిక. ఆ కోపం అంతా ఇంటి రంగానే భార్య మీద చూపిస్తారు. ఈ భార్య మీద చూపించడమే కాదు, తల్లిదండ్రుల మీద చూపిస్తారు. ముందు ఇంటికి ప్రధానమైన వ్యక్తులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎన్నాళ్ళు? నీకు 25 ఏళ్ళు వచ్చేంతవరకే చూసేవాళ్ళు. మిగతా వయసు మొత్తం భార్య నిన్ను చూస్తుంది. ఇది అవినాభావ సంబంధం. ఈ సంబంధం వదిలిపోయేది కాదు, వదిలించుకునేది కాదు, తొందరపడేది కాదు, ఏమీ అనేది కాదు. మంచిగా సమర్థించుకోవాలి. భర్త అంటే భరాయించగలవాడు. భర్త అంటే భరాయించగలవాడైనప్పుడు తల్లిదండ్రులని, భార్యని కూడా జాగ్రత్తగా ఎన్ని సమస్యలున్నా సర్దుకొని జాగ్రత్తగా చూసుకోవటం కాక, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.